హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. 2 రోజుల ముసురు తర్వాత ఈ రోజే కొంచెం గెరివిచ్చింది. ఇంకా మా ఆడబిడ్డ అయితే మాకు ఫోన్ చేసి ఉండే, ఏం చేస్తుర్రు, వర్షం కొడుతుంది అటు సైడ్ అని. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు సైడ్ అయితే మస్తు ఘోరంగా వర్షం కొట్టిందట. అటు ఎన్ని రోజులు వర్షాలు లేకుండే కదా, ఇంకా ఈ వానతోటి మొత్తం చెర్లు కుంటలు అన్ని నిండిపోయినాయట. ఇంకా ఇన్ని రోజులు మాడిబిడ్డ ఇట్లా అయితే నాటుకుపోయేది, అయితే బోర్ కింద పొలాలకే నాటుకుపోయేదట. కొంచెం వర్షం బాగా కొడితే ఇంకా చెట్ల కింద ఉండే పొలాలు వాటికైతే నాటుకు వెళ్తారు. ఇంకా వానలు లేవు కాబట్టి ఇన్ని రోజులు బోర్ల కింద ఉండే పొలాలకే నాటుకుపోయిందట. ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఉంటాయి. ఇంకా వర్షం అయితే మా సైడ్ బాగానే ఉడుతుంది, ఇంకా చెర్లు అన్ని నిండిపోయినాయి అని చెప్పింది. అయితే మేముంటున్న సైడ్ ఇక్కడ 2 రోజులు ముసురు పెట్టింది, కానీ ఒక్కొక్క డల్లు గట్టిగా కొట్టింది, తుపర్ అయితే పడింది అన్నట్టు. ఇంకా 2 రోజుల తర్వాత మొత్తానికి ఈ రోజు అయితే గెలివిచ్చింది. మా పిల్లలకి ఈ రోజు హాలిడే ఇచ్చారు. నిన్న మొన్న స్కూల్ ఉండే వర్షంలోనైనా, అంటే ఈ రోజు కూడా ఇంకా వాన్ ఉంది కావచ్చు. కాకపోతే ఇటు సైడ్ మా సైడ్ ఇప్పుడు గెలివిచ్చింది, ఎండ్ ఉంది, కానీ స్కూల్ అయితే లేదని మెసేజ్ అయితే వచ్చింది. ఆ 2 రోజులు ముసురు ఉంది కాబట్టి ఇంకా నేను పిల్లల్ని అయితే స్కూల్ కు పంపించలేదు. ఈ ముసురు పెట్టకన్నా ముందే మా పిల్లలకు ఒకరికి తక్కువైనా ఒకరికి జ్వరాలు అయితే వచ్చినాయి కదా, మళ్ళీ ముసురుకు పంపితే వాళ్ళు క్లాస్ రూమ్ లో పొద్దంతా చల్లగా చలిలో కూర్చోవాలి. ఇంకా అందుకని నాకు పంపించే బుద్ధి కాలేదు. ఇంటికాడ ఉంటే కొంచెం సేపు అయినా వాడుకుంటారు మధ్యాహ్నం పూట, ఇంకా ఇంటికాడ ఉంటే కొంచెం వెచ్చకుంటారు కదా. అదే స్కూల్ కు పంపిస్తే ఈ వాతావరణానికి మళ్ళీ జలుబు అందుకొని మళ్ళీ జ్వరం ఇట్లా వచ్చని ఉంటే తడిసి మోపడైతే హాస్పిటల్ బిల్లు అని అవి కానీ. మా పెద్ద పొట్టికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకుపోతే ఓన్లీ బ్లడ్ టెస్ట్ కే 900 తీసుకున్నాడు. ఇంకా బ్లడ్ టెస్ట్, మందులు, ఇంకా ఫీజు అవన్నీ ఒక 4000 దాకా అయినాయి. మళ్ళీ మా పెద్ద పొట్టికి తక్కువైన తర్వాత మళ్ళీ మా కన్నయ్యకి అయితే వచ్చింది కదా, ఇంకా భయానికి నేనైతే పిల్లల్ని పంపించలేదు స్కూల్ కు. ఇంకా ఈ రోజు అయితే పిల్లలకు స్కూల్ ఉందనుకున్నా. అయితే పిల్లలు పోయిన తర్వాత ఇంకా బోళ్ళని తోమేసుకుందాం, మళ్ళీ వ్యాన్ వస్తే పిల్లల్ని తొందరగా బోళ్ళ మీద నుంచి లేచిపోరాదు కదా. ఇంకా వాళ్ళు పోయినాకనే నిమ్మలంగా బోల్ తోముకుంటాను. ఇంకా బోళ్ళని అయితే బయట వేసిన. నేను బాక్స్ పెట్టి బయట కచ్చే లోపు ఇంకా ఈగలు ఎక్కడి నుండి వచ్చినాయేమో తెలియదు, కానీ కొద్ది ఈగలు అయితే రాలేదు. బోల్ కన్నా ముందు బయట ఒక్క ఈగ లేదు అసలు. అప్పటి వరకు కనిపించని ఈగలు అవి ఎక్కడి నుండి వచ్చినాయేమో తెలియదు, కానీ ఘోరంగానైతే వచ్చి పిల్లలకు స్కూల్ ఉందనుకొని ఇంకా బాక్స్ పెట్టే లోపే అన్ని ఈగలు. ఇంకా అవే మనకి ఇంట్లోకి వస్తే ఇంకా అట్లనే మనకు డెంగ్యూ అని, మలేరియా అని, టైఫాయిడ్ అని, ఇంకా అట్లా జ్వరాలు వస్తే ఇంకొకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్ అని, ఇంకొకరికి వచ్చిందంటే ఇంకొకరికి అంటుకుంటూనే ఉంటది ఈ వాతావరణానికి. కొన్నిసార్లు మనం ఇంట్లో బయట ఎంత మంచిగా ఉంచుకున్నా ఇంకా జ్వరాలు అనేటివి అత్తనే ఉంటాయి, సీజనల్ జ్వరాలు. అయితే గిన్నెలన్నీ తోముడు అయిపోయింది కదా, ఇంకా బట్టలు అయితే విండేద్దామని చెప్పి ఇంకా కొంచెం గిరివిచ్చింది. మళ్ళీ మబ్బు ఇట్లా పడి వర్షం ఇట్లా వచ్చేలోపు బట్టలన్నీ విండితే కనీసం నీళ్ళు అడిచినాక ఇంట్లోనైనా ఎత్తే తెల్లారదాకా ఫ్యాన్ కింద ఆరుతాయి కదా అని ఇంకా బట్టలన్నీ అయితే ఇంకా నానబెడుతున్నా. మొన్న రిసెప్షన్ కి వెళ్ళేటప్పుడు బట్టలు కూడా విండకుండానే పోయినా. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కొద్ది బట్టలు అయితే కాలేదు. ఇంకా నేను పిండకుండా పోయిన బట్టలు 2 రోజులు ముసురు పెట్టినప్పుడు వీళ్ళు పిల్లలు బ్రష్ చేసుకున్నా కొంచెం బట్టలు పచ్చికైనా ఆ బట్టలు కూడా ఇప్పించేదాన్ని. ఎందుకంటే మొన్నటి వరకు హాస్పిటల్ అటు ఇటు తిరిగి నాకైతే భయం అందుకుంది. ఇంకా ఫీజులు, మందులకు, దానికి దీనికి ఎన్ని పైసలు అవుతున్నాయి. బయటకు పోతే ఇంకా చిన్నదానికి టెస్టే, పెద్దదానికి టెస్టే అంటారు. అందుకని ఖచ్చితంగా డ్రెస్ అయితే చేంజ్ చేయించేదాన్ని. ఇంకా అట్లా కూడా ఆ బట్టలు బాగానే అయినాయి. ఇంకా 9 వరకు అయితే ఈ రోజు మస్తు ఎండ వెళ్ళింది. 3 రోజులు చల్లగా ఉంది కదా వాతావరణం, ముసురు పెట్టి ఇంకా ఎండలేదు కదా. ఈ రోజు ఎండలేసరికి అబ్బాయి ఎండకే బట్టలన్నీ అయితే మొత్తం బెండేసుడు కావాలనిపించింది. ఇంకా బట్టలన్నీ అయితే నానబెడుతున్నా. ఎప్పుడు రెగ్యులర్ గా సర్ఫేస్ నానబెడతా కదా, కానీ వర్షాకాలం వచ్చిందంటే కంపల్సరీ కంఫర్ట్ వేసి నానబెడతా, లేదంటే అంత బట్టలన్నీ స్మెల్ వచ్చినట్టు, అంత ముఖ వాసన వచ్చినట్టు ఏటో రెగ్యులర్ గా సర్ఫేస్ విండినట్టు అయితే ఈ వర్షాకాలం అయితే అస్సలు విండలేను. ఎప్పుడు విండినా సరే చెద్దర్లు కనుక విండితే కంఫర్ట్ అయితే కంపల్సరీ ఎత్తా. కాకపోతే ఈ బట్టలకే ఇంకా వర్షాకాలంలో ఎత్తా. మనం ఎంత బయట నీళ్ళడిచే దాకా ఉంచి మళ్ళీ ఫ్యాన్ గాలికి మనం తెల్లని దాకా ఆరేసినా కూడా కంఫర్ట్ కనుక వేయకపోతే అంత ఎటో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, ముఖం వాసన వచ్చినట్టు ఎటో అనిపిస్తుంది. అందుకే నేను ఖచ్చితంగా వర్షాకాలంలో అయితే బట్టలకు కంఫర్ట్ ఎత్తా, ఎప్పుడు వేసిన వేయకున్నా. ఈ 2 దండాల పైన ఇన్ని బట్టలు పడతాయో పట్టాయో. ఇంకా నేను ఊరికెళ్లే ముందు బట్టలు విండకుండానే పోయినా. మళ్ళీ 2 రోజుల ముసురుకు పిల్లలు 2 జతలు ఎక్కువనే ఇప్పేసి పెట్టారు కదా. ఇప్పుడు ఈ రోజు అయితే కొన్ని విండుదాం, తర్వాత రేపు ఉన్నాయి అన్ని విండుదామని కొన్ని అయితే నానబెడుతున్నా. ఇంకా కొన్ని అయితే పక్కకు అట్లనే పెట్టిన. 2 దండాలు సరిపోవు. మళ్ళీ ఒకవేళ సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు మా అబ్బాయి మళ్ళీ వర్షం గిట్లా పడితే ఈ బట్టలన్నీ తీసి ఇంట్లో కూడా వేయలేను. ఇంట్లో కూడా ఎక్కువ దండాలు అయితే లేవు. అందుకనే మళ్ళీ ఇంట్లో వేయకుండా ఉంటే అవి పిండి వేస్ట్ కదా. మళ్ళీ ఒక్కొక్క డ్రెస్ పైన 2 డ్రెస్సులు 3 డ్రెస్సులు వేసి అవి ఆరకుండా మళ్ళీ అట్లనే ఎంత కంఫర్ట్ వేసినా ఇంకా ఒక దానిపైన ఒకటి
అయితే ఆరకుండా మళ్ళీ ముక్క వాసనే వస్తాయి కదా. ఈ రోజు అయితే కొన్ని విండినన్నమాట. ఇంకా మా పిల్లలు కొద్ది మాపుడు అయితే మాపారు. ఇంకా మా చిన్న పొట్టు అయితే బట్టలు మరీ దారుణంగా మాపుతుంది. దాని బట్టలు వినడానికి నాకైతే జబ్బలు గుంజుతాయి. ఇంకా మా పెద్ద పొట్టి కొంచెం మా మమ్మీ తిడుతుంది అని చెప్పి భయపడుతుంది. మా కన్నీ అయితే వాడు కూడా మా బట్టలు అయితే మాపడు, కానీ మా చిన్న పొట్టే బట్టలు ఘోరంగా మాసిపోతాయి. తనకు అసలు బట్టలాగవు, వస్తువులాగవు, ఏమాగవు. బట్టలనే కాదు, ఏదన్నా తనకు కావాల్సిన చైను కానీ ఇంకేమైనా సరే దానికి సంబంధించింది ఏదైనా సరే అది ఎక్కువ రోజులు ఉండదు. తన దగ్గరనైతే తొందరగా ఖరాబ్ చేసుకుంటది, తొందరగా పాడు చేసుకుంటది. ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంట్లోనైతే. ఇంకా మా ఇంట్లో మా చిన్న పొట్టే, దాని దగ్గర ఏది ఆగదు. అది వస్తువైనా సరే ఇంకా బట్టలైనా సరే. ఇంకా పొద్దున వేసుకుంటే సాయంత్రం వరకు డ్రెస్ అయితే దాని రూపురేఖలే మార్చేస్తుంది. ఇంకేదైనా చైన్ గనికి ఎత్తే దాన్ని 2 వక్కలు చేసి ఇస్తుంది. అట్లుంటది మా చిన్న పొట్టి టాలెంట్. పిల్లల్ని అయితే కొద్దిసేపు రాసుకోమని చెప్పిన, స్కూల్ లేదు కదా ఈ రోజు. ఇంకా నేను పని చేసుకుంటూ ఇంకా వాళ్ళని అయితే చూసుకుంటున్నా. కొంచెం సేపు ఏదన్నా ప్రాక్టీస్ చేయరు నాన్న అంటే ఇంకా వాళ్ళు కూర్చొని రాసుకుంటున్నారు. మా కన్నయ్య ఏమో ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నాడు. ఇంకా మొత్తానికి అయితే బట్టలు విండుడు అయిపోయింది. ఇంకా జాడిచుడే ఉంది. జాడిచుడు అంటే పెద్ద టాస్క్. ఇన్ని బట్టలు విండి పిండి జబ్బలు నొత్తాయి అంటే ఇంకా ఇంతసేపు కూర్చొని విండి ఇందొకెత్త అయితే మళ్ళీ అంగవాడి జాడియాలన్ని బట్టలు. ఇంకా పిండేటప్పుడు చేతులు ఎంత నొత్తాయో నలుతా ఉంటే ఇంకా అంగవాడి జాడిస్తా ఉంటే అంతే నడుము టింగుమంటే. ఇంకా జాడిచ్చింది కాకుండా మళ్ళీ అన్ని బట్టలు ఆరిన తర్వాత మడత పెట్టాలి. ఇంకా వాషింగ్ మిషన్ కనుక ఉన్నట్లయితే ఉంటే లేదు, కానీ మనకు ఒకవేళ ఉండేది ఉంటే నీ బట్టలకు అదే దానికి నోరు ఉండేది ఉంటే ఎంత ఒర్రును. ఇంకా నేనన్నా ఈ పాటి మందని చెప్తున్నా కానీ అది అయితే ఉంటే ఇంకా దాన్ని డబ్బా వలిగిపోయేటట్టు ఒరుగవచ్చు. మా బట్టలను చూసి అయితే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, నేను బట్టలు విండిన ప్రతిసారి. ఎందుకంటే మేము 5గురం ఉన్నాం కదా, 1 రోజు 2 రోజులు విండకున్నా మనిషికి 2 జతలు 3 జతలు వేసుకున్నా కూడా ఘోరంగా అయితే బట్టలు అయితే మోపిడి విండిన ప్రతిసారి నా ఫీలింగ్ అదే లోపల. అదేందో గానీ నాకు ఇంట్లో ఏ పని చేసినా ఎంత పని చేసినా నాకు ఇంత అవస్థ అనిపించదు. కానీ ఒక బట్టలు విండాలంటేనే నాకు దుఃఖం వస్తుంది అబ్బా, ఎందుకో ఏమో తెలియదు. ఇంకా మొత్తానికి అయితే ఇన్ని బట్టలు విండేసరికి గంటకు పైన అయింది. ఇంకా పిండిన బట్టలన్నీ ఇంకా ఆరెత్తున్నా. ఈ రోజైతే మంచి ఎండేలింది కదా, ఇంకా కనీసం అబ్లవాడి సాయంత్రం వీళ్ళకి వర్షం కొట్టినా ఏం కాదు, కానీ ఇవైతే మొత్తం నీళ్ళని నడిచిపోవాలనిపించింది నాకైతే. మరి ఇంకా ఇన్ని దండం పైన వేసే అన్ని బట్టలు ఉన్నాయి. ఈ 2 దండాల పైన మళ్ళీ వేసే అన్ని బట్టలు ఉన్నాయి. ఇంకా ఇవి ఎండకపోతే మళ్ళీ రేపు అవి విండలేను. మళ్ళీ ఎల్లుండి వరకు ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతాయి. నాకు బట్టల్లో ఎండెత్తా ఉంటే అదే అనిపించింది. ఈరోజు వాతావరణం ఇట్లనే ఉంటే బాగుండని నేను బట్టలు ఆరెత్తా ఉంటే ఇంకా మా ఆంటీ దగ్గర ఆంటీ వాళ్ళ కోడలు అయితే వచ్చింది. అక్క కొంచెం క్లాత్ కట్ చేసి కిటికీ మందం మలిసి కుట్టియవా అని వచ్చింది. వాళ్ళకి కిటికీ దగ్గర లైట్ ఉందట. ఇంకా లైట్ ఫోక్స్ కి పురుగులన్నీ లోపలికి వస్తున్నాయంట. చిన్న పాప ఉంది వాళ్ళకు. ఇంకా పాపకి చెవులకు గిట్లా ఏమన్నా పోతాయని భయంగా ఉందక్క. కొంచెం క్లాత్ కిటికీ మందం మలిసి కుట్టియమని చెప్పి తీసుకొచ్చింది. కొంచెం అన్నం తిన్న తర్వాత కట్ చేసి కుట్టిస్తా అని చెప్పి ఇంకా నేనైతే తను తీసుకొచ్చిన క్లాత్ అయితే తీసుకున్నా. ఇంకా ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.